అందరికీ నమస్కారం. నిన్న శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మిక సోదరుడు చనిపోవటం చాలా బాధాకరం. ఇది నిజంగా ప్రభుత్వం హత్యే, కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేయించిన హత్యగా భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఈ రోజు కార్మిక సోదరులు డిమాండ్లు వాళ్ళ డిమాండ్లు అవి. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు 2.5 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంతవరకు మీరు ఒక కమిటీ అయినా ఒక్క డిమాండ్ కూడా మీరు నెరవేర్చలేదని చెప్పి ఈ రోజు కార్మిక సోదరులు గలం విప్పుతున్నారు. సో మీరిచ్చిన డిమాండ్లు మీరే నెరవేర్చకపోతే, మీరిచ్చిన డిమాండ్లు మీరే హామీ ఉండకపోతే, మీరే దిక్కివ్వకపోతే ఇంకా రిమైనింగ్ దిక్కేవారు. అరే మెట్రో అసలు ఎవరన్నా అడిగారా? ప్రభుత్వంలో విలీనం చేసుకుందా అని అడిగారా? కానీ మీరు ఎందుకు చేసుకున్నారంటే మీ ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అని ఎక్కడైతే కడుతున్నాడో అక్కడ వేల కోట్ల ల్యాండ్లు ఆయన బినామీ కంపెనీలు మీ కాంగ్రెస్ పార్టీ ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొని కబ్జా చేసి పక్కన పెట్టారు కాబట్టి అక్కడ దాకా మెట్రో ఏమంటే మెట్రో అథారిటీ ఎవరైతే ఉన్నారో అక్కడ దాకా మెట్రో వేస్తే లాభం ఉండదు సార్, లాస్ వచ్చింది, దానివల్ల మేము ఆ లాస్ ని మేము భరించలేము, దయచేసి మా వల్ల కాదు అంటే మీ ముఖ్యమంత్రి మళ్ళీ అక్కడ రేట్లు పెరగవని జనసమూహం అక్కడ దాకా వెళ్ళదని చెప్పి మీ ముఖ్యమంత్రి కావాలని ప్రభుత్వం విలయం చేసుకొని ఇప్పుడు అక్కడ దాకా మీరు మెట్రో వేద్దామని చూస్తున్నారు. అంటే మీ స్వలాభం కోసం మాత్రమే మెట్రోని మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తారు. ఇప్పుడు కార్మిక సోదరులు అడుగుతున్నారు దీన్ని ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకోండి అని అడుగుతున్నారు. మరి విలీనం చేసుకోమని అడగటం అది మీ మేనిఫెస్టోలో పెట్టారు, మరి మీరు ఎందుకు విలీనం చేసుకోవట్లేదు అంటే నానా రకాల రీజన్లు చెప్తున్నారు. ఏ రీజన్ చెప్తున్నారు? ఆర్థిక భారం పడుతుంది అంటున్నారు. మరి మెట్రోని మీరు విలీనం చేసుకున్నప్పుడు ఆర్థిక భారం పట్టలేదా? మరి అప్పుడు మీరు దీని గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు? అలాగే మీ మానస పుత్రిక అని ఏదైతే చెప్తున్నారో మూసీ సుందరీకరణ, ఆ మూసీ సుందరీకరణ 1,00,000 కోట్ల నిధులు కావాలి కదా, దానికి అప్పులు చేస్తున్నారు కదా, దాని పర్మిషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూదే తిరుగుతున్నారు కదా. మరి ఇక్కడ రాని ఆర్థిక భారం ఆర్టీసీని విలీనం అడిగితే ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆర్టీసీ విలీనం చేస్తే మీకు ₹1 లాభం రాదు. రిమైనింగ్ వాటిలైతే ఎప్పట్లాగా మీరు తీసుకున్న 20% 30% కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ కమిషన్ వస్తాయి కాబట్టి మీరు అక్కడ మొక్కు చూపుతున్నారు. ఇక్కడ ఎటువంటి కమిషన్ రాదు కాబట్టి ఎవరు ₹1 ఇవ్వరు కాబట్టి వీళ్ళని విలీనం చేస్తే మాకే ఉంది, ఇంకా మాకు ఆర్థిక భారం అని చెప్పుకుంటా మీరు కాలయాపన చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేయించిన హత్యే. అరే కార్మిక సోదరులు ఏ వంతులు కష్టపడుతుంది, కనీసం దగ్గరుండి చూసారా? వాళ్ళు అడిగిన డిమాండ్లు రీజనబుల్ డిమాండ్లు. అందులో ఒక డిమాండ్ ఏంది? ఎవరైతే మీరు ఈ బస్సులు తీసుకొస్తున్నారో ఈ బస్సులు అనేది ప్రభుత్వమే తీసుకొద్దాం, కార్మిక సోదరుల సహాయంతో ప్రభుత్వమే తీసుకొద్దాం, ప్రభుత్వమే నడుపుదాం, ప్రైవేటు వ్యక్తులు నడపడం దేనికి, ప్రైవేట్ వ్యక్తులు కాంట్రాక్ట్ ఇవ్వడం దేనికి, అది మనమే నడుపుదాం కదా. మీరు ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి మీరు నడపమన్నారు. నడిపిన తర్వాత వాళ్ళ పార్కింగ్ కానీ ఇంకో సౌకర్యం కానీ ప్రభుత్వ ఆర్టీసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్లు మీరు దానాదత్తంగా వాళ్ళకి అప్పచెబుతున్నారు. దానివల్ల ఆర్టీసీ సోదరుల ఆస్తి కాదు, ప్రజల ఆస్తి దానాదత్తంగా మీరు ప్రైవేటు వ్యక్తులకి అప్పచెబుటం జరుగుతుంది. ఆ జరగటం కుట్రలో భాగంగానే మీరు చిన్నగా ప్రైవేటైజేషన్ చేస్తే బాగోదు అని చెప్పి కొద్దిగా మీరు ప్రైవేట్ బస్సులను ఎంకరేజ్ చేస్తా ప్రైవేట్ బస్సులు భాగస్వామి ఇస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా రిమూవ్ చేయండి, ప్రభుత్వమే నడుపుకుందాం, ఆర్టీసీ నడుపుకుందాం అని చెప్పి వాళ్ళు కోరిక పెట్టారు. ఈ కోరికలో తప్పే ఉంది. ఇంకో కోరిక చూస్తే గతంలో పాపాల రాయుడు అయిన కేసీఆర్ గారు ఆర్టీసీ సోదరులు 2019లో తమ్మిది దిగితే వాళ్ళ మీద విపరీతమైన కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేంద్రా బాబు అని మీ ముడ్డు చుట్టూ తిరుగుతుంటే 2.5 సంవత్సరాలు అయినా కానీ మీ కేసులు ఎత్తేసుకుంటున్నారు కానీ ఆర్టీసీ సోదరుల గురించి పట్టించుకోవట్లా. దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు అడిగిన కోరికలు ఏవో ఆ న్యాయబద్ధమైన కోరికలు మీరు తీర్చాల్సిన కోరికలు. అరే కనీసం మీరు ప్రాపర్ 2.5 సంవత్సరాలు మీరు అధికారం వస్తే మీరు పెట్టిన మహాలక్ష్మి వల్ల ప్రభుత్వానికి నుంచి ఆర్టీసీకి రావాల్సిన నెలకి 4 లక్షల పైన నిధులు ఏదైతున్నాయో అవి మీ యువక పెండింగ్ బాకాలే 2.5 కోట్లు ఉన్నాయి కదా. దానివల్ల ఇన్ టైమ్ లో వీళ్ళ శాలరీలు కూడా ఇలా పోతున్నారు కదా. ఇలాంటి సమస్యలు ఆర్టీసీ లాసుల్లో పడడానికి గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేసిందో మీరు అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు కదా. అరే వాళ్ళు బయటకు వచ్చి సమ్మె ప్రకటించుకున్నాడు, మీరేమంటున్నారు? ఇది ప్రతిపక్షాల కుట్ర. ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాలు బీజేపీతో కానీ బీఆర్ఎస్ తో ఆలోచించబట్టి వాళ్ళతో టచ్ లో ఉందని చెప్పి నింద మామే వేస్తున్నారు. అంటే ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మ విశ్వాసాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ మీద ఎనలేని అబండాలు వేస్తున్నారు. ఇది కరెక్టా? మన తెలంగాణ సోదరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? కించపరచవచ్చు, మరీ ఇంత దారుణంగా కించపరచా? వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతుంటే ఎవరికో లబ్ధి చేయడానికి వాళ్ళు ఇలా ధర్నాలు చేస్తున్నారని ఎందుకు అంటున్నారు మీరు? అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా, మీరు ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి. ఇంకొక హత్య తెలంగాణలో ఆర్టీసీ సోదరులు జరిగితే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, తిరగబడి ఫైట్ చేస్తాం. కార్మిక సోదరులకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. ధన్యవాదాలు.